ఈడబ్ల్యూసీఎల్ ఐడియా మీకెలా వచ్చింది? యాక్చువల్ ఈడబ్ల్యూసీఎల్ అనేది ప్రాపర్లీ ఇట్స్ ఏ ఉమెన్స్ క్రికెట్ లీగ్ అండి. బాయ్స్కి ఎవ్రీ ఇయర్ ఎన్నో ప్రైవేట్ టోర్నమెంట్స్ కానివ్వండి, వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ఎన్నో లీగ్స్లు ఉంటాయి. బట్ అమ్మాయిలకు వచ్చేసి ఓన్లీ ఇయర్లీ ఒకసారి స్టేట్ సెలక్షన్ మ్యాచెస్ అనేవి జరుగుతాయి. అది తప్పించి వేరే వాళ్ళకి ఇంకా వేరే ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. సో ఎందుకు వాళ్ళకి మనం ఒక ఆపర్చునిటీ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈడబ్ల్యూసీఎల్ తీసుకురావడం జరిగింది. కోర్ ఐడియా ఏంది? అంటే మీరు తీసుకురావడానికి ఫస్ట్ ఐడియా ఏంది? మీరు ఎలా స్టార్ట్ చేశారు? స్టార్టింగ్‌లో ఎలాంటి స్ట్రగుల్ పడ్డారు? వచ్చిన తర్వాత ఎలాంటి బేస్‌కెళ్తున్నారు? అంటే యాక్చువల్ బిఫోర్ ఈడబ్ల్యూసీఎల్ మేము చిన్న చిన్న టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేసాము అమ్మాయిలకు సంబంధించి. సో అక్కడ నుంచి మాకు బేస్ ప్లాట్ఫామ్ అనేది దొరికింది. సో అక్కడ నుంచి ఎందుకు వి గోంట్ బిగ్ పెద్దగా ఎందుకు చేయకూడదు, విజిబిలిటీ వచ్చేలాగా స్పాన్సర్స్ తీసుకొచ్చి అని ఒక ఆలోచనతోటే ఈ ఈడబ్ల్యూసీని స్టార్ట్ చేయడం జరిగింది. అందరిని టెస్ట్ చేసి తీసుకున్నారా? లేదంటే డైరెక్ట్‌గా తీసుకున్నారా? అంటే యాక్చువల్లీ మాకు కొంత వాళ్ళ గురించి ఐడియా ఉంది. ఎందుకంటే ఎవరు స్టేట్ ఆడుతున్నారు, ఎవరు అప్కమింగ్ ప్లేయర్స్, ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు. సో బ్యాలెన్స్డ్గా చేయాలని చెప్పి ప్రతి టీంలో ఒక 6 సీనియర్ ప్లేయర్స్, 5 జూనియర్ ప్లేయర్స్ ఈ విధంగా మిక్సప్ చేసి అన్ని టీమ్స్ని బ్యాలెన్స్గా కరెక్ట్గా తీసుకున్నాం. ఈడబ్ల్యూసీఎల్ గురించి ఇందాక గర్ల్స్ గురించి అందరిని మాట్లాడినప్పుడు, క్యాప్టెన్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఫెసిలిటీస్ అన్నీ మాకు బాగున్నాయి. మాకు చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. ఇంకోటి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. దీనికి మీ స్పందన ఏంటి? యాక్చువల్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నేను ఈ ఉమెన్స్ టోర్నమెంట్స్లో పాల్గొంటున్నాను యాజ్ ఆర్గనైజర్గా, అఫీషియల్గా. అదేవిధంగా అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాపర్గా ఫెసిలిటీస్ అనేది ఉండవు. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలకు కావాల్సింది మెయిన్ చేంజింగ్ రూమ్స్, అదేవిధంగా హైజీనిక్ వాష్రూమ్స్ అనేది చాలా ముఖ్యం వాళ్ళకి. ఎందుకంటే బికాస్ దే ఆర్ గర్ల్స్ కాబట్టి. అందుకే మేము చేస్తుంటే హైజీనిక్ హైదరాబాద్లో ద బెస్ట్ ఫెసిలిటీ ఉన్నటువంటి గ్రౌండ్స్ని వెతికితే మాకు ఈ యొక్క గ్రాండ్ ఏరీనా అనేది ఇక్కడ మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా హైజీనిక్ వాష్రూమ్స్ కానివ్వండి, చేంజింగ్ రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా ఆడిన తర్వాత టైర్డ్ అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది వాళ్ళకి కూలింగ్ బాత్ చేసుకోవడానికి. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము సెలెక్ట్ చేసి అన్ని టోర్నమెంట్ కంప్లీట్గా ఇక్కడ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఓకే. ఫైనల్‌గా అంటే ఇప్పుడొచ్చే రాబోయే స్పోర్ట్స్ ఉమెన్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడ కూడా పుల్ స్టాప్ అనేది ఉండదండి. జస్ట్ కమ్ అండ్ బ్లాస్ట్ అంతే. మేము ఈడబ్ల్యూసిఎల్ స్టార్ట్ చేసింది గర్ల్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో స్పోర్ట్స్ గ్రో చేసి వాళ్ళ నేషనల్ సైడ్ పంపించాలండి అండి. ఈ ఈ మ్యాచ్లో విన్నర్స్కి వీ హ్యావ్ ఎ ట్రాఫీ అండ్ దెన్ గిఫ్ట్ హ్యాంపర్స్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రైస్ మనీ, అటువంటి ఐడియా మాకు లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఎ ఫ్రెండ్లీ టోర్నమెంట్ అండ్ దిస్ ఇంక్లూడ్ ట్రాఫీ అండ్ గిఫ్ట్ హ్యాంపర్. ఈ ఈడబ్ల్యూసిఎల్ అనేది మేము ఈ ప్లాట్ఫామ్లో చాలా ఆశాజనకంగా ఉన్నది. మన ఉమెన్ క్రికెటర్స్కి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలని మేము డిసైడ్ అయిపోయి వీ హ్యావ్ కమ్ టు ఏ ప్లాట్ఫామ్ అండ్ వీఆర్ రైజింగ్. మాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి. మేము లాస్ట్ మంత్ లోగో లాంచ్ చేశాము. తర్వాత ఇప్పుడు 14th నాడు లాంచ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాము. 15th నుంచి మాకు ఒక 10 days పాటు డే అండ్ నైట్ మ్యాచ్లు కూడా కలుపుకొని 16 టీములతోని మేము ఆడించడానికి అన్ని ఏర్పాట్లు చేశామండి. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా మాకు ప్రోత్సాహం చేస్తున్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. వీ థ్యాంక్ Studio One అండ్ యువ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, we wanted to encourage women in the cricket, so we've started this league. The idea is to build this cricket at a grassroots level. So we have 16 teams which we have already registered with us. It's called Emerging Women's Cricket League. So the tournament starts on 15th of August and it will go for 10 days. The idea is that each team consists of senior players or players who have played in under 19, under 23, so that the emerging girls can get an opportunity to actually interact with the seniors and learn from them. So our end goal is to make sure that the girls excel here and then we want to see them in the national side. ఓన్లీ గర్ల్స్‌ని టోర్నమెంట్ చేయడానికి కారణం ఏంది? See, the idea is that the girls have a lot of talent, but they need encouragement. They need an opportunity. If you see at national level, there's only 500,000 women playing cricket. So it's time that they get the opportunity. So we wanted to start at a grassroots level, at a district level, and encourage these women so that they actually take sports as a career. That's very, very important.
ఏ బేస్ మీద తీసుకున్నారండి మీ అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లోనే తీసేసుకున్నారా? లేదంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకున్నారా? లేదంటే టెస్ట్ చేసి తీసుకున్నారా? ఏ బేస్ మీద తీసుకున్నారు? See, we've created a platform. The idea is to have a mix of senior players and the players who have represented the state and then emerging players so that everybody gets the same level of experience. So these players are already playing in different private leagues. So we've selected them and we created 16 teams and each team has a very balanced side so that the competition will go neck to neck until the last minute. So the winners will from this league will be the serious winners and who can actually eventually represent the national side. టోర్నమెంట్ యాక్చువల్ డేట్ ఎప్పుడండి? So 15th August నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇట్ విల్ బి ఫర్ 10 days, 15th August to 24th August. లైవ్ స్ట్రీమ్ ఏమైనా ఉంటుంది? Live streaming will be on live and we'll have a YouTube channel and we'll be on FM. So the full visibility both for the sponsors as well as for the players will get the full visibility. ఓకే. ఫ్యూచర్‌లో క్రికెటర్ అవ్వాలని ఒక అమ్మాయికి ఉన్నప్పుడు వాళ్ళకి మీరేం ఏం చెప్పాలనుకుంటున్నారు? డైరెక్ట్ కెమెరాకి చెప్పండి. Yeah, I think you know feeling that I'm a girl and I'm not suitable for sports అన్నది ఫీలింగ్ అక్కర్లేదు మీకు. ఎందుకంటే now you have a platform and then if you want to be a sports person, go for it. I think sports will become a proper career going forward. There are a lot of platforms, not only us, there are a lot of platforms that are available within across Telangana and across the country. So everybody's objective is the same. We want to encourage girls in sports. ఈ టోర్నమెంట్‌లో వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆడుతున్నారా? లేదంటే ఓన్లీ తెలంగాణేనా? See, this match ఇది ప్యూర్లీ తెలంగాణ బేస్డ్. ఇప్పుడు అవర్ ఐడియా ఏంటంటే ప్రతి స్టేట్లోనూ వీ వాంట్ టు డూ ద సిమిలర్ థింగ్ అండ్ ఎవెన్చువలీ ప్రాబ్లీ వీల్ హ్యావ్ అబౌట్ 15-20 టీమ్స్. వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కెన్ గో టు ద నేషనల్ సైడ్. థ్యాంక్ యూ. I'm Gayatri Chauhan and I'm a batting all-rounder. I'm going to lead Celestial Cranes in this tournament. And I think it's a very great opportunity it's a great opportunity for all the beginners as well because they're going to learn a lot from the seniors. Thank you. నా పేరు కోట అనిత. Hmm. నా పేరు కోట అనిత. ఈడబ్ల్యూసిఎల్ టోర్నమెంట్లో మా టీం పేరు గోల్డెన్ ఈగల్స్. ఈ టోర్నమెంట్ ఆడడానికి చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నా. ఓకే. మీ టీం ఎలా ప్రాక్టీస్ చేస్తుంది? మా టీం వేరే వేరే క్యాంప్స్ నుంచి ఉన్నారు బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్. ఓకే. మీరు ఎలా మీ టీంని ఫైనల్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఏం లే, ఒక్క గేమ్ పర్ డే అంతే, ఎక్కువ ఏం లేదు, ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ ఆ డేలో ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో అదే. ఈడబ్ల్యూసీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఈడబ్ల్యూసిఎల్లో ఫెసిలిటీస్ లైక్ గ్రౌండ్, పిచ్ చాలా బాగుంది, కండిషన్స్ కూడా బాగున్నాయి. ఇంకా వాళ్ళు ఈడబ్ల్యూసిఎల్ వాళ్ళు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీ టీం ఏంది? మీ టీంని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? సో మాది రూబీ రాబిన్స్. సో నేను జస్ట్ నా టీంకి చెప్పేది గివ్ దర్ బెస్ట్, వీ షుడ్ విన్ ద టోర్నమెంట్. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు క్రికెట్లో? హార్దిక్ పాండ్యా, ఉమెన్స్లో స్మృతి మందన. ఈడబ్ల్యూసీఎల్లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? It was a good experience in the EWC tournament practice match. It was a great opportunity. I'm Daksha and I'm from Australia. I came here to train for 2 weeks. So the practice match was a good opportunity. మీ గురించి మీ టీం గురించి ఒకసారి చెప్పండి. నా పేరు స్వాతి ఇందూరి. మా టీమ్ మిస్టేక్ ఆల్స్. యాక్చువల్గా ఈడబ్ల్యూసిఎల్ చాలా యంగ్స్టర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి టోర్నమెంట్ అసలు ఇక్కడ తెలంగాణలో అసలు ఫస్ట్ టైం అవుతుంది. మేబీ బయట టోర్నమెంట్స్ అయితే మ్యాచ్ ఫీజెస్ చాలా తీసుకొని, ఇంకోటి నైట్ మ్యాచెస్ కూడా ఉంటాయి. నైట్ మ్యాచెస్ బయట పెట్టరు, కానీ ఇక్కడ వీళ్ళు 4 లీగ్ మ్యాచెస్, ఇంకోటి నైట్ మ్యాచెస్ కూడా పెడుతున్నారు. చాలా హెల్ప్ అవుతుంది. మీ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది ఇప్పుడు? యాక్చువల్గా గోయింగ్ టీమ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఏం లేదు, జస్ట్ 100 చేయాలి. టీమ్ సపోర్ట్ ఉంటే ఎక్కడి వరకైనా వెళ్తాం. ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మమ్మీ డాడీ ఇంకా చాలా పుష్ చేస్తారు. ఇంకా అదర్స్ అంటే అంత ఏం లేదు, జస్ట్ మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేస్తారు. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కేర్ రాహుల్. మీ టీం గురించి మీ గురించి ఒకసారి చెప్పండి. Myself Nirmala. I'm leading the team Royal Peahens. ఈడబ్ల్యూసీఎల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఈడబ్ల్యూసిఎల్ టోర్నమెంట్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మా ఎబిలిటీ చూపించుకోవడానికి గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్తున్నా. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు?
మా ఇంట్లో వాళ్ళైతే ఆల్వేస్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ మెన్స్లో హార్దిక్ పాండ్యా అండ్ ఉమెన్స్లో జమీమా రాడ్రిక్స్ అండ్ ఎలిస్ పెరీ. మీ పేరు, మీ టీం పేరు ఒకసారి చెప్పండి. నా పేరు ఎం శ్రీ చైత్ర. ఐఎమ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. మా టీం పేరు ఈడబ్ల్యూసిఎల్లో క్రిమ్సన్ ఫాల్కన్స్. మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది ప్రాక్టీస్, మంచిగా చేస్తున్నాం అందరితో పాటు, బాయ్స్ గర్ల్స్ ఎవ్రీబడి. ఈడబ్ల్యూసీఎల్ మీకు ఎలా ఆపర్చునిటీ ఇచ్చింది? ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మీరు వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు మిమ్మల్ని? ప్రాక్టీస్ బాగా చేపిస్తున్నారు, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, గ్రౌండ్ బాగుంది, పిచ్ బాగుంది, అన్నీ బాగుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు? మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఏది కావాలన్నా అది ఇస్తున్నారు, చాలా బాగుంది. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా పేరు శ్రీ చరిత. ఆమె బౌలింగ్ ఆల్రౌండర్. ఈ టోర్నమెంట్లో మా టీం పేరు ఎమరల్ ప్యాకెట్స్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గుడ్ గేమ్. మీ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది ఈడబ్ల్యూసీఎల్ ఆడటం? ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు, ఎందుకంటే మేము మా సీనియర్స్తో ఆడతాము, మా జూనియర్స్తో ఆడతాము. మా ఈ స్టేట్లో అసలు ఏ లెవెల్లో క్రికెట్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ముందున్న సీజన్కి మాకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీ గేమ్ ఆడటానికి? మా ఇంట్లో నుంచి చాలా సపోర్ట్ ఉంది, ఈవెన్ అప్స్ అండ్ డౌన్స్లో కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో. సో ఐ హోప్ మాకు ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఐ హోప్ వి పర్ఫార్మ్ వెరీ వెల్. మీ టీం గురించి మీ గురించి చెప్పండి. ఐఎమ్ కోటా అనిత. ఐఎమ్ ఏ ప్యూర్ బ్యాట్స్మెన్, బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈడబ్ల్యూసిఎల్లో మా టీం గోల్డెన్ ఈగల్స్. ఇక్కడ ఈడబ్ల్యూసీలో ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? యాక్చువల్లీ గ్రేట్ఫుల్, ఉమెన్స్ క్రికెట్కి ఇంత ఫెసిలిటీస్ ఇవ్వడం చాలా గ్రేట్ఫుల్, ఎందుకంటే స్టేట్ మ్యాచెస్లో ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్లోనే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. సో చాలా బాగుంది, ఇంకా ప్రాక్టీస్ సెషన్స్ కూడా చాలా బాగా చేపిస్తున్నారు. మీ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? మా టీం ప్రాక్టీస్ మంచిగా నడుస్తుంది. వీఆర్ హోపింగ్ విల్ విన్ దిస్ టోర్నమెంట్. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మై పేరెంట్స్ చాలా సపోర్టివ్ నాకు, లైక్ సిన్స్ 14 నుంచి నేను ఆడుతున్నా. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఆపలేదు క్రికెట్ నుంచి. దే ఆల్వేస్ టెల్ యు గో ప్లే. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఉమెన్స్లో మిథాలీ రాజ్. థ్యాంక్ యూ. మీ టీం గురించి మీ గురించి చెప్పండి. హాయ్, నా పేరు రుక్ సార్. ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ పింక్ ఫ్లమింగోస్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ టోర్నమెంట్ ఆడడానికి, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈశ్వర్ సార్. ఆయననే నన్ను ఈ టోర్నమెంట్కి రమ్మని లైక్ ఎంకరేజ్ చేసింది, మా టీంని ఎంకరేజ్ చేసింది. అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ చందు సార్ ఆల్సో, మై కోచ్. ఆయన చాలా మంచి ప్లేయర్స్ని తెస్తున్నారు, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఈ టోర్నమెంట్ గురించి చెప్పాలంటే ద ఫెసిలిటీస్ ఆర్ ద వెరీ బెస్ట్. నేను అనుకున్న దానికంటే లైక్ ఎన్నో జరగని టోర్నమెంట్ ఇది, చాలా బాగా ఫెసిలిటీస్ ఉంచారు, అండ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మా ఇంట్లో వాళ్ళు ఆల్ టైమ్ చాలా సపోర్ట్ చేస్తారు, లైక్ మై ఫాదర్ అండ్ మై మదర్, దే ఆర్ సపోర్టింగ్ వెరీ వెల్. మీ ఫేవరెట్ ప్లేయర్? మెన్స్లా అభిషేక్ శర్మ, ఉమెన్స్లా స్మృతి మందన. ఈడబ్ల్యూసీలో మీరు ఎలా వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రాక్టీస్? నా పేరు హాయ్, ఐఎమ్ సన్నిధి కోట్ల, కెప్టెన్ 5 వింగ్ ఫాల్కన్స్. ఈడబ్ల్యూసిఎల్ చాలా మంచి ప్రమోషన్స్ చేసింది ఫ్రమ్ ద బిగినింగ్. సో నాకు అంటే ఒక పోస్టర్ త్రూ వచ్చింది సర్క్యులేషన్. సో ఐ థాట్ దట్ విల్ బి అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అందరికీ. సో మేము అలా ఎంటర్ అయ్యాము ఈ టోర్నమెంట్లో. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? మీ టీంని ఫైనల్కి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఫస్ట్ నేనైతే టీమ్ బాండింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను, సో దట్ అందరు కోఆర్డినేషన్ ఉంటేనే టీం ముందుకు వెళ్తుంది. సో అలా. మీరు ఎక్కువ బ్యాట్? నేను బ్యాటింగ్ ఆల్రౌండరే, లెగ్ స్పిన్నర్.